हरिः ओं श्रीगुरुभ्यो नमः। ఓ విదురా, శ్రీహరితో సంబంధం పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం జన్మించినటువంటి జన్మకి సార్థకత్వం కలుగుతుంది, మనం చేసినటువంటి వేదాధ్యయనానికి సార్థకత కలుగుతుంది, మనం చేసేటువంటి పరిశోధనకి కానీ జ్ఞానానికి కానీ మన కర్మలకి కానీ వీటిలన్నిటికీ సార్థకత ఫలము కలుగుతూ ఉంటుంది. మనం ఎన్ని పనికిరానటువంటి గొప్ప గొప్ప మాటలు మాట్లాడినా ఆ మాటలు కానీ ఆ వాక్కులు కానీ ఆ తపస్సులు కానీ ఆ శాస్త్ర శ్రవణం కానీ అది పరిపూర్ణమైనటువంటి ఫలం ఇవ్వాలి అంటే ఈ పనులు చేస్తున్నంతసేపు కూడా భగవంతుడైనటువంటి శ్రీహరితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి ఈ నారద మహర్షి ప్రచేతసులతో చెప్పాడయ్యా విదురా అన్నాడు. అనేటప్పటికీ విదురుడికి అనుమానం వస్తుంది. స్వామి సంబంధం పెట్టుకోవడం అంటూ మాటలు మాట్లాడుతున్నారు కదా, మరి ఆ సంబంధం ఎలా పెట్టుకోవాలి ఏమిటి అని అంటున్నప్పుడు అప్పుడు ఆయన నీవు మర్చిపోయావా, ఏం చేశాడు అంటే కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ అని చెప్పి చేశాడు కదా. కాబట్టి అటువంటి విధానంగా ఒకటి మనం ఆయనతో సంబంధం పెట్టుకోవాలి అంటూ, ఇంకా ఏ విధంగా సంబంధం పెట్టుకోవాలి అంటే ప్రహ్లాదుడు ఏం చెప్పాడు చెప్తాను విను అన్నాడు. ఏ విధంగా సంబంధం పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా అని చెప్పినటువంటి విధంగా ఆ శ్రీహరి చేత సంబంధం పెట్టుకోవాలి. మంచినీళ్ళు తాగుతూ ఉన్నప్పుడు అక్కడ మిగతా సంబంధం ఉండదు కాబట్టి మంచినీళ్ళు తాగుతున్నప్పుడు ఓం నమో నారాయణాయ అని మంచినీళ్ళు తాగండి. ఎదురుగా మళ్ళీ నడుస్తూ వెళుతున్నప్పుడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనుకుంటూ నడుస్తూ ఉండేటప్పుడు మన శరీరంలో నారాయణుడు ఉన్నట్టు, ఆయన మన కాళ్ళల్లో ఉండి మనం నడిపిస్తున్నట్టు, సరే ప్రశాంతంగా కామ్గా కూర్చున్నప్పుడు పని అంతా అయిపోయిన తర్వాత కామ్గా కూర్చున్నప్పుడు ఊపిరి తీస్తున్నప్పుడు లోపలికి ఊపిరి తీస్తున్నప్పుడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనుకుంటూ కళ్ళు మూసుకుని కాస్త ప్రశాంతంగా ఉండేటువంటి సందర్భంలో ఆ చతుర్భుజుడైనటువంటో అష్టభుజుడైనటువంటో శారదా వెంకటేశ్వర స్వామినో ఎవరినో తలుచుకుంటూ ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఏదో గార్డెన్లోకి వచ్చేవో పువ్వులు చూస్తున్నప్పుడు ఆ పువ్వులన్నీ కూడా ఆ పువ్వుల్లో ఉండేటువంటి వెలుగు స్వరూపానికి నువ్వే అనుకుంటూ ఇవన్నీ చెయ్యడానికి మనం ఏమీ సంకల్పాలు చెప్పక్కర్లేదు, కేశవనామాలు చేయక్కర్లేదు, దీపాలు వెలిగించక్కర్లేదు, నైవేద్యాలు పెట్టక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. ఇలాగా నిత్యము కూడా సంబంధం పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, మనని ప్రేమించేటువంటి వాళ్ళు మనం ఏ విధంగా అయితే మానసికంగా అనుబంధం పెట్టుకుంటామో అదేవిధంగా మన దుఃఖం వచ్చిందనుకోండి, దుఃఖంతో కూడా మనం బంధం పెట్టుకుంటాం. ఇంత దుఃఖం వచ్చింది, ఇంత కష్టం వచ్చింది, అయ్యో అనేటువంటి ఒక బాధతో మనం సంబంధం పెట్టుకుంటాం. ఒక లింక్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ లింక్ ఏర్పడుతున్నప్పుడు స్వామి దుఃఖస్వరూపుడివే నువ్వేనమాట, నీ యొక్క దీనివల్లే ఈ విధమైనటువంటి దుఃఖం నాకు కలిగింది అని చెప్పి ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ శ్రీమన్నారాయణుడితో బంధం పెట్టుకోవడమే ఇది సాధన, ఈ విధంగా చెయ్యాలి అని నారదుడు ప్రచేతసులు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ని, ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద థియరిటికల్ ఆస్పెక్ట్స్, ఆ సైన్స్ని ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి నారదుడు చెప్పిన తర్వాత శ్రేయసామపి సర్వేషామాత్మా హ్యవధిదగ్ధతః సర్వేషామపి భూతానాం హరిరాత్మాత్మదః ప్రియః
సరేనయ్యా, ఇవన్నీ శ్రేయస్సాధనాలని చెప్పాం కదా, మంచి కులంలో పుట్టడం, హోమాలు చేయడం, పూజలు చేయడం, వ్రతాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, శాస్త్ర శ్రవణం చేస్తూ ఉండడం, వేదాధ్యయనం చేయడం, పురాణాది గ్రంథాలు చదువుతూ ఉండడం, ఇవన్నీ శ్రేయస్సుకి సాధనాలే కదా, ఇవన్నీ మెట్లే కదా. కానీ ఈ మెట్లు ఎక్కిన తర్వాత వీటి యొక్క అవధి అంటే వీటి యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానానికి ఇవన్నీ కూడా సాధనములు, అవి ఆత్మజ్ఞానము కాదు. ఒక మంచి కులంలో పుట్టడం అనేటువంటిది ఆత్మజ్ఞానం కాదు. ఒక శాస్త్ర శ్రవణం చేయడం అనేటువంటిది ఆత్మజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానానికి ఇవి మెట్లు మాత్రమే. ఆత్మజ్ఞానం అనేటువంటిది అనుభూతి సంబంధించినటువంటిది. కర్మలు చేయడం కానీ, మంచి వంశంలో పుట్టడం కానీ, శాస్త్ర శ్రవణం చేయడం కానీ, తపస్సు చేయడం కానీ, ఇవి అనుభూతులతో కాదు, ఇవన్నీ కర్మలు అంటారు. కర్మలు కాదు. కర్మల వల్ల వచ్చినటువంటి ప్రతి ఫలంలోనూ, ప్రతి కర్మలోనూ శ్రీహరి చేత లింకు పెట్టుకోవడం వల్ల ఆత్మజ్ఞానం లభిస్తుంది. కాబట్టి ఈ శ్రేయో సాధనాలన్నీ కూడా ఆత్మజ్ఞానం పొందడానికి మెట్లు మాత్రమే అని చెప్పిన తర్వాత, అటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడెవరు అంటే శ్రీహరి మాత్రమే. సర్వేషామపి భూతానాం హరి ఆత్మ. సర్వేషాం భూతానాం, మొత్తం మనం చూసేటువంటి ఈ సమస్తమైనటువంటి భూతరాశి అంటే చలించినటువంటి పదార్థమయమైనటువంటి ప్రాణమైనటువంటి చేతనాత్మకమైనటువంటివన్నీ కూడా హరియే వాట్లన్నిట్లోనూ ఉన్నాడు. అటువంటి హరియే ఆత్మద. అటువంటి వాడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలడు. సాధారణమైనటువంటి మానవులు ఆత్మజ్ఞానం ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఏదైనా అంటున్నారు అంటే వాళ్ళకి నమస్కారం పెట్టి, స్వామి మీ ఆత్మజ్ఞానం మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయి శ్రీహరిని ధ్యానించడమే మనం శ్రీహరితో పెట్టుకోవలసినటువంటి లింకు. ఇది అయిన తర్వాత శ్రీహరియే సకల ప్రాణులకు ఇష్టమైనటువంటి ఆత్మస్వరూపం. ప్రతి ప్రాణికి తనంటే తాను ఇష్టం. ఆ తను ఎవరు అంటే తన దేహం అని కాదు, తనలో ఉండేటువంటి సర్వప్రియుడైనటువంటి ఆ పరమాత్మయే శ్రీహరియే ప్రియుడు అన్న తర్వాత, యథాతరోర్మూలా నిషేచనేన తృప్యంతి తత్కందభుజోపశఖాః ప్రాణోపహారాచ్ఛయదేంద్రియాణం తథైవ సర్వార్షణమచ్యుత్యేజ్యాః అని ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉండేటువంటి ఒక ఉదాహరణని నారద మహర్షి ప్రచేతసులకి ఇస్తూ ఉన్నాడు. సాధారణంగా ఓ చెట్టు ఉందనుకోండి, ఓ మొక్క ఉందనుకోండి. ఇప్పుడు ఈ మొక్కలో అనేక రకాలైనటువంటి ఆకులు ఉంటాయి, మొగ్గలు ఉంటాయి, ఏవో ఫలాలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, అది పూస్తూ ఉంటుంది, అది ఎదుగుతూ ఉంటుంది. ఆ మొక్క దానికి ఒక కాండం ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నీళ్లు ఎక్కడ పోస్తామంటే చెట్టు యొక్క మొదలలో నీళ్లు పోస్తాం. పోసేటప్పటికీ చెట్టు ఏం చేస్తుంది అంటే తనలోనే ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి నాళాల ద్వారా గ్రావిటేషన్కి ఎగైనిస్టుగా, ఇది గమనించాల్సినటువంటి విశేషం. దీన్నే క్యాపిలరీ యాక్షన్ అంటుంది సైన్స్లో. ఒక చెట్టు 70 అడుగుల ఎత్తు చెట్టు ఉందనుకోండి, అక్కడ ఉండేటువంటి ఆకుకి ఈ చెట్టు మొదల్లో ఉండేటువంటి నీరు 70 అడుగుల పాటు ఈ నీరు పైకి ఎక్కడైనా ప్రవహిస్తుందా? నీరు ఎప్పుడు కూడా గ్రావిటేషన్లో లోతలానికే ప్రవహిస్తుంది. జారుగా ఉండేటువంటి పల్లంగా ఉండేటువంటి వైపుకే ప్రవహిస్తుంది, కానీ పైకి ప్రవహించదు కదా. పైకి ప్రవహిస్తోంది అంటే ఏమిటన్నమాట, ఈ చెట్టులో, ఈ వృక్షంలో చాలా సన్నమైనటువంటి సూక్ష్మ నాళికలు ఉంటాయి. ఆ సూక్ష్మ నాళికల ద్వారా ఈ నీరు ఎప్పుడైతే అది పికప్ చేస్తుందో, ఈ నీటి యొక్క ప్రెషర్ వల్ల ఈ సూక్ష్మ నాళికల్లోకి ఈ నీరు యాంటీ గ్రావిటేషన్కి ఎగైనిస్ట్గా వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆకులన్నిటికీ కూడా, అక్కడ ఉండేటువంటి పువ్వులన్నిటికీ కూడా, అక్కడ ఉండేటువంటి మొగ్గలకి, అక్కడ ఉండేటువంటి పూతకి, అక్కడ ఉండేటువంటి కొమ్మలకి ఈ నీరు అందిస్తూ ఉంటుంది. ఎక్కడ పోస్తే? చెట్టు మొదల్లో నీళ్లు పోస్తే.
ఇప్పుడు మానవుడి యొక్క దేహాన్ని అశ్వత్థ వృక్షం పాహురవేయమన్నారు కదా. మానవుడి యొక్క శరీరం అశ్వత్థ వృక్షం అన్నాడు కదా. ఈ అశ్వత్థ వృక్షంలో మూలం ఎక్కడుందంటే హృదయంలో ఉంది కదా. హృదయంలో ఉండేటువంటి శ్రీహరికో, హృదయంలో ఉండేటువంటి శివుడికో నువ్వు అభిషేకం చేయి. అక్కడ నీళ్లు పోయడం అంటే ఏమిటంటే నీ ఆలోచనల్ని, నీ పూజని, నీ పునస్కారాన్ని, నీ యొక్క వాక్కుని అక్కడ నువ్వు పోసినట్లయితే మొత్తం శరీరం అంతటికి కూడా హరినామ స్మరణం అనేటువంటి ఆ నీటి వల్ల, నీరు అంటే ఇక్కడ జీవనము అని అర్థం, అంటే ప్రాణము అని అర్థం. కాబట్టి అక్కడ కానీ నీరు పోసినట్లయితే ఏం జరుగుతుంది అంటే మొత్తం శరీరం అంతటికీ కూడా రసమును అందిస్తుంది, ప్రాణశక్తిని అందిస్తూ ఉంటుంది. దానివల్ల శరీరం పెరగడం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలన్నిటికీ కూడా శక్తి లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా చెట్టుకి కింద నీరు పోస్తే చెట్టుకు ఏ విధంగా అయితే మొత్తం అంతా కూడా ప్రాణశక్తి ఆహారం అందించబడుతూ ఉంటుందో, అదేవిధంగా శ్రీహరి అనేటువంటి ఆ లోపలుండేటువంటి ఆ ప్రధానమైనటువంటి వేరు, అది ఆ ప్రధానమైనటువంటి వేరు ఉంటేనే సృష్టి నిలబడుతుంది. అదేవిధంగా ప్రధానమైనటువంటి అమృతనాడీ స్వరూపమైనటువంటి ప్రాణశక్తి స్వరూపమైనటువంటి ఆ శ్రీహరి హరి హరి ఆ నారాయణ స్వరూపం అనేటువంటి ఆ ప్రధానమైనటువంటి ఆయనని మనం ఊపిరి పోయడం, మన ఉండేటువంటి ఆలోచనలు అనేటువంటి నీరు, మనలో ఉండేటువంటి దుఃఖాలు, మనలో ఉండేటువంటి సుఖాలు, మనలో ఉండేటువంటి రకరకాలైనటువంటి అనుభూతులన్నీ కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని చెప్పి మనం ఆ నారాయణుడికి సమర్పణ చేస్తుండేటువంటి ఒక ప్రాక్టీస్ కానీ మనం చేసినట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే మన ఇంద్రియాలన్నిటికీ కూడా శక్తి వస్తుందిట. ఇది ఎంతో అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేసి దాని మీద అనేక రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి మహాత్ములైనటువంటి మహర్షులు చెప్పినటువంటి భావం ఇది. కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేసి తీరాల్సిందే. భక్తి అంటే ఇది. భక్తి అంటే హృదయంలో సర్వం కూడా శ్రీమన్నారాయణుడే అనేటువంటి భావంతో మన ఆలోచనలు అనేటువంటి నీటిని ఆ పాదపద్మాల మీద పోసినట్లయితే ఆ పాదపద్మాలలో ఉండేటువంటి శక్తి అంతా కూడా మన ఇంద్రియాలకి, మన మనసుకి, మన ఆలోచనలకి, మన జీవితానికి కూడా శక్తినిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ప్రాణ ఉపహారాచ్చ యథ ఇంద్రియాణం తదైవ సర్వార్హణం అచ్యుత్యేజ్యా సర్వహర్హణం, సర్వానికి పూజ చేసినట్టే. మొక్క మొదట్లో నీళ్లు పోస్తే చెట్టు అంతటికీ కూడా మనం పూజ చేసినట్టు ఎలా అవుతుందో, ప్రాణశక్తి అందించినట్టు ఎలా అవుతుందో ఒక్క శ్రీహరిని ధ్యానిస్తే, అందువల్ల సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. నువ్వు సూర్యుడికి నమస్కారం పెట్టు, శనేశ్వరుడికి నమస్కారం పెట్టు, అంగారకుడికి నమస్కారం పెట్టు, ఎవడికి నువ్వు నమస్కారం పెడితే ఆ ప్రతి నమస్కారం కూడా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అదంతా కూడా కేశవుడికే అందుతుంది. ఎందుకంటే మనం నమస్కారం పెట్టినటువంటి ఆ దేవతా స్వరూపాలలో, ఆ మానవుల యొక్క స్వరూపాలలో, ఆ పర్వతాలలో, ఆ వృక్షాలలో, ఆ జలంలో, ఆ అగ్నిలో అన్నిట్లోనూ కూడా పరమాత్మ ఉండడం చేత మనకి అందులో ఉన్నాడు అనేటువంటి భావాన్ని మనం కొత్తగా మైండ్లోకి తెచ్చుకుని నమస్కారం పెట్టేటప్పుడు ఆహా అని ఒక్కసారి గుర్తు చేసి మర్చిపోతాం. మనం ఎవరైనా వచ్చారని నమస్కారం అండి, రండి కూర్చోండి అంటాం, అనేస్తాం. మామూలుగా అది అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, ఏదో మాటలైపోయిన తర్వాత అప్పుడు ఒక్కసారి దాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు పెట్టినటువంటి నమస్కారం ఆ దేహమే నేను అనుకునేటువంటి ఆ వ్యక్తికి కాకుండా ఆ వ్యక్తి దేహంలో పరంజ్యోతి స్వరూపుడి కింద వెలుగుతూ ఉండేటువంటి పరమాత్మకి నమస్కారం చేశాను అని చెప్పి బ్యాక్కి వెళ్ళి ఒక్కసారి మనసులో మనం ఆ విధంగా ధ్యానం చేసినట్లయితే
అప్పుడు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అవుతుంది. ఇది ప్రాక్టీస్ చెయ్యాలి అని చెప్పి నారదుడు చెప్పిన తర్వాత యథైవ సూర్యాత్ ప్రభవంతి వారః పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే భూతాని భూమౌ స్థిరజంగమాని తథా హరావేవ గుణప్రవాహం. తర్వాత యథా ఏవ ఏ విధంగా అయితే సూర్యాత్ వారిహి ప్రభవంతి సూర్యుడి నుంచి నీళ్ళు ఎలాగైతే పుడుతూ ఉన్నాయో అంటే ఏమిటి జ్యోతిష్లో నుంచి నీరు వస్తుంది అనేటువంటిది ఉంది. కాబట్టి అటువంటి నీళ్లు పుడుతూ ఉన్నాయో పునః మళ్ళీ అదే సూర్యుడు కాలముందు తస్మిన్ ఆ సూర్యునంది ప్రవేశిస్తూ ఉంటాయి. అంటే సింపుల్గా ఏం లేదు, పైన సూర్యుడు ఉంటాడు, సూర్యుడు ఉండేటప్పటికి మొత్తం అంతా భూమి మీద జలం ఉంటుంది. ఈ జలం అంతటినీ కూడా సూర్యుడు ఆవిరి చేసి దాని దగ్గర పెట్టుకుంటాడు, మేఘాల రూపంలో పెట్టుకుంటాడు. మళ్ళీ కాలం రాగానే మళ్ళీ మేఘాల్లో నుంచి ఆ నీరంతా కిందకు పడుతూ ఉంటుంది. అంటే ఏమిటనమాట, ఆ సైకిల్ని ప్రవర్తిల్లజేసేటువంటి వాడు. అదేవిధంగా కదిలే ప్రాణాలు కదలటువంటి ప్రాణాలు అన్నీ కూడా భూమిలో నుంచే పుట్టేగా. భూమి అంటే ఇక్కడ పదార్థము అని అర్థం. చెట్లు కానీ పుట్టలు కానీ మిగతా రకరకాలైనటువంటివన్నీ కూడా భూమిలోంచి పుడుతూ ఉంటాయి. అదేవిధంగా జంతువులు కానీ మానవులు కానీ వీళ్ళందరూ కూడా పదార్థమును భూమి అంటారు. అంటే పంచభూతాత్మకమైనటువంటి దానిని భూమి. కాబట్టి అందులో భూమి అంటే మ్యాటర్. ఆ మ్యాటర్లో నుంచే అన్ని దేహాలు కూడా పుడుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ ఆ భూమిలోనే లీనమైపోతూ ఉంటాయి. అదేవిధంగా సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి కూడా ఈ బ్రహ్మాండం ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలలో నుండి ఈ బ్రహ్మాండం అంతా పుట్టింది. ఈ పుట్టినటువంటిది మళ్ళీ అంతా కూడా కల్పాంతంలో ఇవన్నీ కూడా మళ్ళీ ఆ శ్రీహరిలోనే వెళ్ళి కలిసిపోతూ ఉంటాయి. అంటే ఏమిటి, భూమిలో పుట్టినటువంటి చెట్టు ఆయుష్ తీరగానే మళ్ళీ పడిపోయి భూమిలో ఏ విధంగా అయితే కలిసిపోతుందో అదేవిధంగా పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నది. కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ వెళ్ళి శ్రీహరిలోనే కలిసిపోతూ ఉంది. కాబట్టి శ్రీహరిలోనే విలీనమవుతూ ఉంటుంది. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెంవడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడదం అని చెప్పి ఫైనల్గా మనము ఆ శ్రీహరిని శరణు వేడుట. తనని శరణు వేడినటువంటి వాళ్ళని మాత్రమే ఆయన లైక్ చేస్తాడు. ఆయన ప్రీతి చెందాలి అంటే స్వామి నువ్వు తప్ప నాకు మరొకటి శరణం లేదు. ఈ పురాణ శ్రవణాలు కానీ, గుళ్ళు గోపురాలు తిరుగులాటలు కానీ, పారాయణలు కానీ, ఈ భేషజాలు కానీ ఇవన్నీ మనని ఎక్కడికి చేర్చవు. నువ్వు శరణము అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడి యొక్క పాదాలని ధ్యానించుకుంటూ ఏకాంతంగా కూర్చున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. గుంపుల్లో కూర్చుంటే ఇది ఏమాత్రం సాధ్యం కాదు. కాబట్టి అందుకనే పరమహంస ఏకాంతంగా కనీసం ఒక గంట భగవంతుడి యొక్క పాదాలని మనసు వెళ్ళిపోతుండే, పాదాలు పారిపోతూ ఉంటాయి. అలా పారిపోతూ ఉండేటువంటి వాడిని మనసు చేత బంధించి మనసు చేత లింకు పెట్టుకుని స్వామి నువ్వు పరిగెత్తకు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వాటిని గట్టిగా పట్టుకుని ఆ పాదాల మీద తులసి దళాలు వేస్తున్నట్టు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ ధ్యానం చేసినట్లయితే అప్పుడు మాత్రమే మనకి ఒక రకమైనటువంటి శరణు పొందాలి అనేటువంటి భావం ఏర్పడుతుంది. అప్పుడు ఆయన ప్రియులలో మనం చేరతాం. ఇది అయిన తర్వాత ఏ తత్పదం తజ్జగదాత్మానః పరం సకృద్విభాతం సవితుర్యథా ప్రభ యథా సవో జాగ్రతి సుప్తశక్తయో ద్రవ్యక్రియాజ్ఞానాభిధాభ్ర భ్రమాత్యయః. ఈ జగత్తు యొక్క వాస్తవం ఉందే, వాస్తవం అంటే అసలైనటువంటి ట్రూత్ అని అర్థం. వాస్తవం అంటే నిజం, సూర్యోదయం నిజం,
కానీ సూర్యుడు ఉదయించడం అనేటువంటిది అవాస్తవం, అది వాస్తవం కాదు. సూర్యుడు ఎప్పుడు, సూర్యుడికి ఉదయం అస్తమయం ఉండదు. సూర్యుడు ఎప్పుడు అలా నిరంతరం వెలుగుతూనే ఉంటాడు. కానీ భూమి మీద మనం వచ్చినప్పుడు భూమి తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఈ తిరుగుడు వల్ల సూర్యుడు ఉదయించినట్లు సూర్యుడు అస్తమించినట్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జగత్తు యొక్క వాస్తవ తత్వం ఏమిటంటే శ్రీహరే అసలైనటువంటి వాస్తవము. తరువాత శాస్త్ర ప్రసిద్ధమైనటువంటి ఈ శ్రీహరి యొక్క స్వరూపం ఉందే, ఆ వాస్తవమైనటువంటి ఆ స్వరూపం ఉందే, అదంతా కూడా ప్రకృతికి అతీతమైనటువంటిది. ప్రకృతి అంటే ఏమిటంటే పంచభూతాత్మకంగా త్రిగుణాత్మకంగా మాయాస్వరూపంతో పంచతన్మాత్రలతో మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉండేటువంటి ఈ ప్రకృతికి అతీతంగా ఉండేటువంటి స్వయం ప్రకాశ స్వరూపమైనటువంటి వాడు ఆయన పరమాత్మ. ప్రకృతికి భిన్నంగా ఉంటాడు. తరువాత ఇంద్రియ శక్తులు తర్వాత ప్రకృతి శక్తికి వేరుగా ఉన్నాయని, తాను పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నానని మానవులు భ్రమిస్తూ ఉంటుంటారు. మా ఇంద్రియ శక్తి నా శక్తి నాకే ఉంది, నా శక్తి వల్లే నేను ఈ పనులు చేస్తూ ఉన్నాను, కనిపించేటువంటి ప్రకృతి వేరు నేను వేరు అనేటువంటి భావంతో ఈ మానవులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆ భేదం అనేటువంటి భ్రాంతిలో తిరుగుతూ ఉంటారు. నేను వేరు నువ్వు వేరు, ఇది వేరు అది వేరు, నా కన్ను వేరు నా ముక్కు వేరు, నా వేలు వేరు నా గోరు వేరు, నా ఊపిరితిత్తులు వేరు నా గుండె వేరు. ఇది నిజమే కదండి. ఇదంతా అది వేరే కదా. గుండె వేరు ఊపిరితిత్తులు వేరు కదా. గుండె చేసే పని వేరు, ఊపిరితిత్తులు చేసే పని వేరు, జుట్టు చేసేటువంటి పని వేరు, గోరు చేసేటువంటి పని వేరు కదా. అంటే భేదం ఉంది. కానీ వీటిలన్నిట్లోనూ ఏముంది? ప్రాణశక్తి ఉంది. ప్రాణం ఉంటేనే కదా గుండె కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, జుట్టు పెరుగుతోంది, గోళ్ళు పెరుగుతున్నాయి, దొరద వేస్తోంది, ఊపిరి జరుగుతోంది. మరి వీటిలన్నిట్లోనూ ఉండేటువంటి ప్రాణశక్తి మీద నువ్వు దృష్టి పెట్టు. కానీ మానవులు ఏం చేస్తూ ఉంటారంటే ఈ భేదభావం కింద కనిపించేటువంటి ఈ నిజాలను, ఈ అవాస్తవంగా వాస్తవంగా లేకుండా వాస్తవంగా కనిపించేటువంటి వాటిని మధ్యలోనే ఈ మానవుడి యొక్క బుద్ధి, ఆలోచనలు, వాడి ఇంటెలిజెన్సు, వాడు చేసేటువంటి కర్మలు వీటి మధ్యలోనే తిరుగుతూ ఉంటాయ్యా. కాబట్టి ఇటువంటి తిరుగులాట నుంచి నువ్వు బయటకు పడాలి అంటే అన్నిటిలోనూ కూడా పరమాత్మే ఉన్నాడు అనేటువంటి విశేషాన్ని ఇంకొంచెం విస్తారంగా నారద మహర్షి ప్రత్యేకతలు చెప్తూ ఉన్నాడు. అది రేపటి కార్యక్రమంలో ఇదే శ్లోకాన్ని మరొకసారి క్లియర్గా చేసుకుని ముందుకే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్ణుడయ్యును మహాభూత పంచకయోగమున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుష భావంబున దీపించునెంవడు ధీర వృత్తి. పంచభూతములను 11 ప్రకాశింపించి భురి మహిమ షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వ నృత్య వినోదంబు నెరపుచుండు. అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు మానసోదిత వత్పుష్పమాలికలను మంజున వరసమకరంద మహిమలుట్ట శిష్ట హృద్భావలీలల చేయుగాత. ఏ విభు వందనార్చనములు, ఏ విభు చింతయు నామకీర్తనంబు, ఏ విభు లీలలద్భుతములు యవ్వని సంశ్రవణంబు సేయ. దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రునేనా విభునాశ్రయించద. అఘౌఘ నివర్తను భద్రకీర్తను. ఏ పరమేశు పాదయుగము ఎప్పుడు కోరి భజించి నేర్పరుల్. లోపలి బుద్ధిలో ఉభయ లోకములందల శక్తి బాసి. ఏ తాపములేక బ్రహ్మగతి దారుజిత శ్రములై చరింతురే. ఆ పరమేశు మృక్యద అఘౌఘ నివర్తను భద్రకీర్తను.
అణువో కాకకడున్ మహావిభవుడో అచ్ఛిన్నుడో ఛిన్నుడో గుణియో నిర్గుణుడో యటంచు విబుధుల్ కుంఠీభవత్వత్వమార్గణులే ఏ విభు పద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణమున్ చేసెదరు అట్టి విష్ణు పరమున్ సర్వాత్ను సేవించెదన్. శ్రీకృష్ణాయదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయిక నీకున్మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధే.